మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి 145వ దావీదు కీర్తన 9వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. భక్తుడైన దావీదు ఈ కీర్తనలు రాస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను, ఆయన యొక్క ప్రభావాన్ని రాస్తూ యెహోవా అందరికీ కూడా ఉపకారాలు చేసే దేవుడై ఉన్నారు అని కూడా ఈ చక్కటి కీర్తన రాస్తూ ఉన్నాడు. అవును, ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు అందరికీ కూడా ఉపకారాలు చేసే దేవుడై ఉన్నారు. దేవుని వాక్యంలో ఆయన కనికరములు సమస్త కార్యముల మీద కూడా ఉన్నవని రాయబడింది. మన ప్రభువు అందరికీ దేవుడై ఉన్నారు, అందరికీ ప్రభువై ఉన్నారు కనుక ఆయన కనికరాలు ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు కనుపరుస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అందరికీ ఉపకారాలు చేస్తున్న దేవుడు కొందరికే కాదు, లేదా కొంతమందికి మాత్రమే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి ఎడలో కూడా ఆయన ఉపకారాలు చేసే దేవుడై ఉన్నారు. ఆయనకి ప్రార్థించే వారికే మాత్రం కాదు, కానీ ఆయనకి ప్రార్థన చేయని వారికి కూడా ఆయన ఉపకారాలు చేసే దేవుడై ఉన్నారు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. అందరి పట్ల కూడా తనకు అమూల్యమైనటువంటి ప్రేమను కనుపరిచే దేవుడు కనుక ఆ దేవాది దేవుడు ప్రతి వ్యక్తి పట్ల కూడా ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో దానికి రుజువు మనం చూస్తున్నాం. లూకా శుభవార్త 6వ అధ్యాయం 35వ వాక్యం. ఎవరైతే ఎట్టివానిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతిని కుమారులై యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. చూసారా, కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకారాలు చేస్తున్న దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. కనుక దేవుడు అందరికీ ఉపకారాలు చేస్తారు. ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మానవాళి పట్ల అత్యున్నతమైనటువంటి కృపను కనుపరుస్తున్న దేవుడు కనుక ఈ ఉపకారం చేసే దేవుడట అందరి ఎడలో కూడా కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై యుండుడి. దేవుని ప్రియులారా, దేవుని వాక్యంలో సర్వాధికారి అయిన దేవుడు కనికరాన్ని చూపిస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసయ్య ఈ లోకంలో సంచరిస్తూ ఆయన ఆయా ప్రాంతంలో ఘనమైన బలమైన సువార్త పరిచర్య చేస్తున్న ఆ రోజుల్లో అనేకులు యేసు ప్రభు వారి యొక్క బోధన వినడానికి ఆయన యొద్దకి తండోపతండాలుగా వచ్చేవారు. యేసయ్య బోధ పరలోకపు మార్గాన్ని చూపించేది, సత్యంగా బోధించే బోధ. ఏమండి, చీకట్లో ఉన్నవారికి వెలుగులోనికి నడిపించే బోధ. ఇలాగా శాంతి సమాధానము లేని వారికి శాంతియుతమైనటువంటి చక్కటి బోధని ప్రభువారు అందిస్తూ ఉన్నారు. కనుక జనులు యేసు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనను వెంబడిస్తూ, ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆయన మాటలు వినడానికి, పరలోకపు సందేశాన్ని వినడానికి ప్రజలు పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. దేవుని వాక్యంలో ఆ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా శుభవార్త మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను.
జనసమూహములు ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. చూసారా, యేసయ్య ఎక్కడున్నా సరే, అరణ్యములో ఉన్నప్పటికీ కూడా ప్రజలు యేసయ్య మాటలు వినడానికి వెంబడిస్తూ ఉన్నారు. 14వ వచనం, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. వారి మీద కనికరపడి అనేకులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన వద్దకు వచ్చే వారిలో అనేకులు అనారోగ్య పీడితులు, సమస్యల వలయాలలో చిక్కుకున్నవారు, ఇబ్బందుల చేత సతమతమవుతున్నవారు, దురాత్మల చేత పీడింపబడుచున్నవారు, ఏమండి ఇలాగా యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు అనేకులు భయంకరమైనటువంటి బలహీనతలోని, భయంకరమైన జబ్బుల చేత నింపబడిన వారిని ఆయన చూస్తూ ఉన్నారు. ఎందువల్లనగా యేసయ్యకి అందరి గురించి తెలుసు కదా. యేసయ్య అందరి హృదయాలను ఎరిగిన దేవుడు కనుక ఆయన యొద్దకు వస్తున్న వారందరికీ ఆయన వారికి ఆదరణ ఇవ్వడానికి అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ, రెండవదిగా కనికరము కలిగిన దేవుడు ప్రతి ఒక్కరి మీద జాలి చేసుకుని ఒక్కొక్కరిని స్వస్థపరుస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అవును, మన ప్రభువు అందరికీ ఉపకారాలు చేస్తారు. ఆయన కనికరములు సమస్త కార్యాల మీద కూడా ఉంటాయి. కనుక ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా ప్రభువారు విడిచిపెట్టలేదు. అందుకని అక్కడ చూస్తున్న వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన దేవుడు కనికర సంపన్నుడై ఉన్నాడు, అత్యంత కృప కలిగిన దేవుడై ఉన్నాడు, కరుణా హృదయుడై ఉన్నాడు. ఆయన సన్నిధానంలోకి వచ్చి మోకరిల్లి ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటే నీ పట్ల కూడా ఆయన ఘనమైన కార్యాలు చేయడానికి కనికర సంపన్నుడు నీకు సమీపములో ఉన్నాడు. కనుక ఆ సమీపములో ఉన్నటువంటి కనికర సంపన్నుడు పట్ల నువ్వు విధేయత కలిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో నా ప్రభు ఘనమైన కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో మార్కు శుభవార్త 1వ అధ్యాయం, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 41వ వాక్యంలో ఒక కుష్ఠరోగి కనిపిస్తాడు మనకి. 41 వచనం చదువుతున్నాను. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి. ఏమండి, కుష్ఠరోగి పట్ల యేసయ్య కనికర పడుతూ ఉన్నారు. ఆ దినాన్న కుష్ఠరోగిని చూస్తున్న ప్రజలు అనేకులు చేదరించుకున్నారు. అతను వెళ్తున్న ఆ ప్రదేశంలో నుండి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అసహించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబంతో కలిసి జీవించడానికి కూడా అతనికి ఏమి లేదంటే ఆ దినాన్న అర్హత లేని పరిస్థితి, భయంకరమైనటువంటి అంటురోగం, ఆ కుష్ఠరోగం చేత బాధపడుతున్న ఆ వ్యక్తి యేసయ్య పాదాల ఎదుకొచ్చి మోకరిల్లి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని ప్రాధాయపడుతూ ఉన్నప్పుడు యేసయ్య అతన్ని చూసినప్పుడు ఆయన ఆ యొక్క కుష్ఠరోగి మీద కనికరపడ్డాడు. కనికరపడి ఆయన అంటారు, నాకిష్టమే వానిని ముట్టి నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని యేసయ్య ఆ కుష్ఠరోగితో మాట్లాడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆయన కనికరాలు చూసారా, ఎంత గొప్ప కనికరాలో. ఏమండి, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎప్పుడు విడిచిపెట్టరు. విశ్వాసం కలిగిన వారి పట్ల, విశ్వాసం లేని వారి పట్ల కూడా ఆయన కృప చూపిస్తున్న దేవుడు. మరి విశ్వాసం లేకుండా ఎలా ఉండగలం? అందుకే దేవుని ప్రియులారా, యేసు పాదాలు పట్టుకుని ఆయన యందు విశ్వాసంతో విధేయత కలిగి ఆయన ప్రేమ చేత మనం నింపబడితే అదిగో అద్భుతమైనటువంటి పరలోకపు ఆశీర్వాదాలు మన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. మూడవదిగా మరొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. లూకా శుభవార్త 7వ అధ్యాయం, లూకా శుభవార్త 7వ అధ్యాయం 11వ వచనములో నాయీను అనే ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు యొక్క కుమారుడు
చనిపోయాడు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. 12వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. దేవుని ప్రియులారా, నాయును అనే ఊరిలో ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఆ విధవరాలికి ఒక్కడే కుమారుడు కనుక కుమారుని చనిపోయారు కనుక కుమారుణ్ణి పూడ్చడానికి తీసుకుని వెళ్తే ఆ తల్లి కూడా ఆ కుమారుని వెంట వెళుతూ ఉండగా ఆమెను ఎవ్వరూ కూడా ఓదార్చలేకపోతూ ఉన్నాడు. అక్కడ రాయబడింది, ఒకడు అతన్ని వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. కనుక ఆ జనులందరూ కూడా ఆమెని ఎంతగానో ఓదారుస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా ఆమెని ఎవరూ కూడా, ఆమె బాధను ఎవరూ కూడా నివారించలేని పరిస్థితి అక్కడ ఏర్పరచబడింది. ఆ సమయంలో యేసయ్య మార్గంలో వెళ్తూ ఉండగా ఈ దృశ్యానంతయు కూడా ఆయన చూశారు. చూసి ఆమె పట్ల ఆమె యందు కనికరపడి, అమ్మా ఏడవవద్దు అని ఆమెతో చెప్పి ఆ పాడిని ముట్టినప్పుడు ఆ పాడి మోసుకుని వెళ్తున్నవారు ఆగిపోయారు. అక్కడ యేసయ్య కనికరాలు చూసారా? ఆ తల్లి యొక్క కన్నీళ్ళు, ఆ తల్లి యొక్క బాధ, ఆ తల్లి యొక్క ఆ దుఃఖాన్ని యేసయ్య చూచి చలించిపోయి కనికరపడి ఆ పాడిని ముట్టి అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. చూసారా? యేసయ్య ఆ పాడిని ముట్టగానే ముట్టిన వెంటనే మాట్లాడుతున్నాడు. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని యేసయ్య చెప్పినప్పుడు ఆ కుమారుడు దిగ్గున లేచాడు, మాట్లాడసాగాడు. ఆ కుమారుణ్ణి యేసయ్య అతని తల్లికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక కనికర సంపన్నుడై ఉన్న దేవుడు తన యొక్క కనికరాలు ఎంత గొప్పవో, ఎన్నో కార్యాలు, ఘనమైన కార్యాలు నా ప్రభువు ఈ లోకంలో చేసుకుంటూ వచ్చారు. ఆయన అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఏమండి, ఆయన రాకడ వరకు కూడా ఆయన ఘనమైన కార్యాలు చేస్తారు. కనుక ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, నా దేవుడు నీ పట్ల ప్రేమ కలిగిన వాడై ఉన్నారు. నీ పట్ల నా దేవుడు ఉపకారాలు చేయడానికి సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను చూసి కనికరిస్తూ ఉన్నారు. కనుక ఈ దినాన్న నీవు ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటే కనికర సంపన్నుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి నా ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో, ఎలాంటి ప్రతికూలకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు కుమిలిపోతున్నావో, ఎలాంటి పరిస్థితులను ఇబ్బంది పడుతున్నావో, అదిగో కరుణా సంపన్నుడై ఉన్న దేవాది దేవుని పాదాల ఎదుకు వచ్చి ఆయన చరణ జోస్తే, ఆయనను వేడుకుంటే ఆయన నీకు సమీపాన ఉంటూ నీ అవసరతలను నీవు తీర్చడానికి నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, నా దేవుడు అందరికీ ఉపకారాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన కనికరాల చేత ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా ఆయన తృప్తిపరుస్తారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుని మీద ఆధారపడు, ఆయనందు విశ్వాసం ఉంచు. కృపగలిగిన దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మరి నాన్న, నువ్వు కనికర సంపన్నుడైన దేవుడు ఉన్నావు. అందరి ఎడలో కూడా ఉపకారాలు చేస్తున్న దేవుడువు. మరి ఉదయకాల సమయంలో ఎందరైతే నీ మీద ఆధారపడి నీ మీద ఆనుకుంటున్నారో వారి ఎడలు మీరు ఉపకారాలు చేయండి తండ్రి. మీ బిడ్డలందరి మీద మీరు కనికరించండి. ప్రతి అవసరతను తీర్చి ఈ వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలందరినీ మీరు దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామము ద్వారా ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.